పోచారం ప్రాజెక్టు ప్రమాద మంచుకు చేరుకుంది. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన గండి పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులతో పాటు 14 గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. పోచారం ప్రాజెక్టు ప్రమాద పంచుటకు చేరుకుంది. పోచారం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన గండి పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులతో పాటు 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున గండి పడింది. దాంట్లోంచి పెద్ద ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతాలకు వెళుతోంది. దీంతో సుమారు 14 గ్రామాల ప్రజల్లో కంటి మీద కునుకు లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోచారం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఈ ప్రమాదం చేరుకుంది. ప్రాజెక్టు పక్కనే పెద్ద ఎత్తున గండి పడింది. దీంతో వరద నీరు చాలా పెద్ద మొత్తంలో ఆ గండిలోకి వెళుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోచారం ప్రాజెక్టు ప్రమాద మంచుకు చేరుకుంది. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటూ ఉంది. దాంతో ప్రాజెక్టు పక్కనే పెద్ద ఎత్తున గండి పడింది. ఆ గండి పడిన ప్రాంతంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీంతో దిగువన గండికి సమీపంలో దిగువ ప్రాంతాల్లో 14 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో 14 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకులేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం వరద నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో, ఒకవైపు ప్రాజెక్టు పై నుంచి వరద నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో చూస్తున్నాం. మరోవైపు ఈ వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కనే పెద్ద ఎత్తున గండి పడింది. దీంతో ఆ గండికి పడిన ప్రాంతంలో కూడా వరద నీరు పెద్ద ఎత్తున వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదంతో ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మరోవైపు గండి దిగువన ఉన్న 14 గ్రామాల ప్రజల్లో కావచ్చు కంటి మీద కునుకులేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. వరద నీరు పెద్ద ఎత్తున పోటెత్తుతుండటంతో సుమారు 14 గ్రామాలకి ఎఫెక్ట్ ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.